నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ నేను మీ సాయి ప్రియ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం డ్రగ్స్ బారిన పడుతున్న యువతను క్రీడా మైదానాల వైపు మళ్లించడమే ప్రభుత్వ లక్ష్యం సీఎం రేవంత్ రెడ్డి కోహెడా ఫ్రూట్ మార్కెట్ భూమి అమ్మకానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది హరీష్ రావు ఆరోపణ హుజూరాబాద్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు నిరసనగా 24 గంటల నిరాహార దీక్షకు సిద్ధం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రేగొండలో ఘోర హత్య కేసులో నిందితుల అరెస్ట్ ప్రజాపాలనలో అభివృద్ధి గత 10 సంవత్సరాల వెనుకబాటు సరిదిద్దేలా ప్రతి ప్రాంతానికి ప్రాధాన్యత హన్మకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి యువతలో పెరుగుతున్న పబ్ కల్చర్ డ్రగ్స్ వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ బారిన పడుతున్న యువతను తిరిగి క్రీడా మైదానాల వైపు మళ్లించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. బాగా చదువుకున్న యువత కూడా మత్తు పదార్థాలకు బానిసలవుతుండడం బాధాకరమని పేర్కొన్నారు. ఒకప్పుడు దేశానికి వీరులను అందించిన పంజాబ్ రాష్ట్రం ప్రస్తుతం డ్రగ్స్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటోందని గుర్తు చేశారు. తెలంగాణ కూడా అలాంటి పరిస్థితికి చేరకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఇప్పటి నేరాల తీరు పూర్తిగా మారిపోయిందని, ముఖ్యంగా డ్రగ్స్ మరియు సైబర్ నేరాలు పోలీసులకు పెద్ద సవాల్గా మారాయని తెలిపారు. ఏఐ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదని, దాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. సమాజం మొత్తం కలిసి యువతను సరైన దారిలో నడిపించాల్సిన అవసరం ఉందని, క్రీడలు మరియు సానుకూల కార్యకలాపాల ద్వారా వారికి మంచి భవిష్యత్తు కల్పించవచ్చని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. जो मैदान छोड़कर बच्चे लोग जो पब कल्चर में ड्रग्स कल्चर में जो जा रहा है वो बच्चों को दोबारा मैं मैदान में ले आना चाहता हूँ. आज के तारीख में अब देखो कोने कोने में शहरों में मुंबई, दिल्ली, बैंगलोर, कलकत्ता, चेन्नई, whatever metropolitan cities are there, most of the drugs cases on youngsters who are highly qualified and educated. क्यों ऐसा हो रहा है? इस देश के लिए ये अच्छा है क्या? आगे इस देश क्या होने वाला है? हम देखे पंजाब को अपने आंखों के सामने, वीरों का धरती है पंजाब. जब आजादी दिलवाने के लिए शहीद हुए पंजाब के जनता ने, मगर आज दुखी की बात है ऐसे वीरों का धरती में आज ड्रग्स का, गांजा का सब बात सुने आ रहा है. ये बहुत दुखी की बात है. इस देश और एक पंजाब नहीं बनाना है. ये रोकने का बहुत जरूरी है. साइबर क्राइम, पहले बॉर्डर पास होके कुछ क्राइम करना पड़ता था, आजकल क्राइम तरीका ही बदल गए. कोई आने जाने का कोई जरूरी नहीं है, आके देखने का भी जरूरी नहीं है. आपका मोबाइल में घुस गए तो सब कुछ घुस सकते देश में, आपके घर पे, आपके मंदिर पे, आपके सरकार में. बिकॉज ऑफ IT revolution, it's a double-edged weapon. AI is double-edged weapon. Cyber crime nowadays, drugs, these are the biggest challenges for police. इस देश को रक्षा करने का जिम्मेदार आप लोगों का है. देश के बॉर्डर पे जो जवान लोग देश का रक्षा कर रहे हैं, उससे ज्यादा खतरा देश के अंदर होते जा रहा है. इन द नेम ऑफ साइबर क्राइम, इन द नेम ऑफ ड्रग्स, ये कंट्रोल करने का जिम्मेदारी जो मैदान में बैठा हुआ है अपने साथी पुलिस का जिम्मेदारी. क्रीड़ा मैदान में जो स्पिरिट दिखाए, जो ताकत दिखाए, जीतने के लिए जो कोशिश किए, हार भी गए फिर भी कोशिश किए. यही स्पिरिट साइबर क्राइम कंट्रोल करने के लिए, ड्रग्स कंट्रोल करने के लिए, देश का नाम आगे ले जाने के लिए हम सब लोग कोशिश करना है. इसीलिए हम लोग तेलंगाना सरकार की तरफ से मैं साफ साफ एक बात कहना चाहता हूँ. हमारे लिए पहला देश, दूसरा जनता, तीसरे जगह में दल और हमारे राज. इस देश के लिए सब कुछ करने के लिए हम तैयार हैं. आप लोगों को तैयार करने के लिए हम सब कुछ मदद देंगे. अगर आगे इस देश को रक्षा नहीं किए, इस देश को सही रास्ता पे हम नहीं लेकर गए युवताओं को, आगे इस देश के लिए बहुत नुकसान पहुंचेगा. सब लोग अगल बगल में बैठा हुआ है. देश का नाश देखने के लिए उन लोगों के सामने सर झुकना नहीं, सर उठा के हम जीना है, सर उठा के नाम कमाना है. బీఆర్ఎస్ పార్టీ శాసన సభాపక్ష ఉపనేత హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
3,000 కోట్ల విలువైన 200 ఎకరాల కోహెడా ఫ్రూట్ మార్కెట్ భూమిని అమ్మేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని ఆయన మీడియా సమావేశంలో వెల్లడిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రణాళికలను వివరించారు. హరీష్ రావు మాట్లాడుతూ తాను మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కోహెడా ప్రాంతంలో ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకు భూసేకరణ చేపట్టామని తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా మల్కాజ్గిరి కృష్ణారెడ్డితో జరిగిన చర్చల అనంతరం రైతులకు 10 కోట్ల పరిహారం అందించామని చెప్పారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పారదర్శకంగా భూసేకరణ జరిగిందని ఆయన స్పష్టం చేశారు. అదనంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మొత్తం 200 ఎకరాల భూమిని సేకరించి ప్రపంచ స్థాయి ఫ్రూట్ మార్కెట్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఈ మార్కెట్ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలిచే విధంగా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. జీవో 216 ప్రకారం మార్కెట్ నిర్మాణం కోసం 350 కోట్ల నిధులను బ్యాంక్ ఖాతాలో నిల్వ ఉంచామని, నిర్మాణానికి అవసరమైన రూపకల్పనలన్నీ సిద్ధం చేశామని హరీష్ రావు వివరించారు. అలాగే మొత్తం ప్రాజెక్టు కోసం 1000 కోట్ల వ్యయంతో డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇంతటి ప్రణాళికలు, నిధులు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూమిని అమ్మేందుకు ప్రయత్నిస్తుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టి తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ రోజుల్లో నేను మార్కెటింగ్ శాఖ మంత్రిగా పెద్దలు కిషన్ అన్న ఇక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళకి సాయం చేయాలి అని చెప్తే ఒక 10 కోట్ల రూపాయలు మార్కెటింగ్ శాఖ ద్వారా ఇక్కడ సాగులో ఉండే రైతులకు ఆనాడు కంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కిషన్ అన్న రైతులకు అన్యాయం కావద్దు అని చెప్పి ఆ రోజు వచ్చి మాట్లాడి మాతో కొట్లాడి రైతులకు 10 కోట్ల రూపాయలు ఆ రోజు కిషన్ రెడ్డి గారు ఇప్పించారు. రైతులకు డబ్బులు ఇచ్చి ఈ 178 ఎకరాలు సేకరించినాం. అట్లా మనం ప్రపంచంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ మార్కెట్ కట్టాలని చెప్పి 1000 కోట్ల రూపాయలతో డిపిఆర్ రెడీ చేసినాం. 350 కోట్లు బ్యాంకులో పెట్టినాం. కొన్ని పీపీపీ మోడల్లో కట్టాలని డిసైడ్ చేసినాం. ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. వచ్చి ఇక్కడే ఫౌండేషన్ స్టోన్ కూడా వేసిండ్రు. మార్కెట్కు కొబ్బరికాయ కూడా కొట్టిండ్రు. పైసలు తెచ్చిపెట్టిండ్రు. పని ముంగటి తీసుకుపోమంటే ఇప్పుడు భూమిని అమ్ముతామంటున్నారు. ఈ భూమిని మింగే కుట్ర చేస్తా ఉన్నారు. ఈ భూమిని మాయ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 200 ఎకరాలంటే ఇందాక సబితక్క అన్నారు, కిషన్ అన్న అంటున్నాడు ఇక్కడ 15 కోట్లకు ఎకరం ఉంటుంది సార్ అంటున్నాడు. అంటే ఈ 200 ఎకరాలు అంటే 3,000 కోట్ల విలువ కలిగిన భూమి. ఈ 3,000 కోట్ల విలువ కలిగిన భూమిని టీజీఐఐసికి ఇచ్చి అక్కడి నుంచి తమ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం. హుజరాబాద్ పట్టణంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసనలు ముమ్మరంగా కొనసాగనున్నాయి. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 7వ తేదీన ఉదయం 10 గంటల నుండి ఏప్రిల్ 8వ తేదీన ఉదయం 10 గంటల వరకు 24 గంటల నిరాహార దీక్ష నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించవచ్చని, ఇది కరోనా వైరస్ కంటే కూడా ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. హుజరాబాద్ ప్రాంతంలోని వ్యాపారులు, రైతులు, కూలీలు, యువత, మహిళలు మరియు అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అలాగే నిరసన శాంతియుతంగా కొనసాగాలని, ట్రాఫిక్ లేదా సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ పోరాటం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ఆరోగ్యం మరియు యువత భవిష్యత్తు కోసం జరుగుతోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటే ప్రభుత్వానికి బలమైన సందేశం వెళ్లే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రేపు డంపింగ్ యార్డ్ కి వ్యతిరేకంగా అఖిలపక్ష ఆధ్వర్యంలో రేపు నేను నిరాహార దీక్ష 24 గంటలు చేయబోతా ఉన్నాను. 7వ తారీఖు పొద్దున 10 గంటల నుంచి 8వ తారీఖు 10 గంటల వరకు రేపు కూర్చోబోతానని అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. హుజరాబాద్ లో ఉన్న నియోజకవర్గంలో ఉన్న 107 గ్రామ పంచాయతీలు, మరి 2 మున్సిపాలిటీలలో ఉన్న 60 వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలి, పార్టీలకు అతీతంగా అని నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ డంపింగ్ యార్డ్ అనేది కరోనా వైరస్ కంటే కూడా డేంజరస్ అనేది ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి అక్క, ప్రతి చెల్లె, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి తాత, ప్రతి అవ్వ, ప్రతి యువకుడు, ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేపు శాంతియుతంగానే చేద్దాం. ట్రాఫిక్ కి ఇబ్బంది కలగకుండా, ఏది ఇబ్బంది కలగకుండా మనందరం కూడా చేద్దాం. కానీ దయచేసి ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హుజరాబాద్ పట్టణంలో ఉన్న వ్యాపారస్తులు, అన్ని కుల సంఘాలు, ప్రతి మనిషి కూడా కదిలి రావాలని మరొకసారి నా చేతులు జోడించి మరీ విజ్ఞప్తి చేస్తూ
రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేపాక గ్రామంలో జరిగిన హత్య కేసును రేగొండ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఆదివారం తెల్లవారుజామున 1 గంట సమయంలో రేపాక గ్రామానికి చెందిన 55 సంవత్సరాల కుర్ర చేరాలు అనే వ్యక్తిని అతని కుమారులు కుర్రె రామ్ మరియు కుర్రె లక్ష్మణ్లు గొడ్డలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. కాగా మృతుడు అదే గ్రామానికి చెందిన ఒక మహిళతో అక్రమ సంబంధం కొనసాగించడం కారణంగా కుటుంబంలో విభేదాలు ఏర్పడి వైరం పెరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంతో నిందితులు ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ ఘాతకానికి పాల్పడినట్లు బయటపడింది. ఘటన అనంతరం పరారైన నిందితులను భూపాలపల్లి సిఐ డి నరేష్ కుమార్ ఆధ్వర్యంలో రేగొండ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి రేగొండ చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ సమయంలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. వారి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన గొడ్డలి, రక్తపు మరకలున్న బట్టలు, ఒక ద్విచక్ర వాహనం, 2 మొబైల్ ఫోన్లు మరియు అపహరించిన సుమారు 25 గ్రాముల బంగారు పుస్తెలతాడు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును త్వరగతిగతిన ఛేదించిన భూపాలపల్లి సిఐ డి నరేష్ కుమార్, గణపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ కరుణాకర్ రావు, రేగొండ ఎస్ఐ డి సుధాకర్ మరియు రేగొండ పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రేపాక గ్రామంలో జరిగినటువంటి హత్య కేసులో కుర్రా చేరారు 55 సంవత్సరాల గల వ్యక్తి కుర్రా చేరారు అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇటువంటి హత్య కేసులో అతని కుమారులైన కుర్రె రామ్, కుర్రె లక్ష్మణ్లు అతనిపై దాడి చేయడం వల్ల తీవ్ర గాయాలతో ఉన్నటువంటి తనని ఎవరైతే మృతుడు ఉన్నాడో ఫస్ట్ ఎంజిఎం హాస్పిటల్కి తరలించాం. అక్కడ చికిత్స పొందుతూ ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. ఈ కుర్రె చేరాలనే వ్యక్తి వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి విషయం మీద జరిగినటువంటి గొడవలో వాళ్ళ కుమారులైనటువంటి కుర్రె రామ్, కుర్రె లక్ష్మణ్ గొడ్డలితోటి దాడి చేయడం వల్ల తీవ్ర గాయాలతోటి నిన్న వ్యక్తిని హాస్పిటల్ తీసుకోవడం అక్కడ చనిపోవడం జరిగింది. దానికి బాధ్యులైనటువంటి ఇద్దరిని కుర్రె రామ్, కుర్రె లక్ష్మణ్ ఇద్దరిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నాం. వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పురోగతిపై ఆయన బీహార్ అదనపు సీఈఓ ప్రశాంత్ కుమార్తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ చాహద్ బాజ్పాయి, అదనపు కలెక్టర్ ఎన్ రవి, ఆర్డీఓలు, తహసీల్దార్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కాగా జిల్లా కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకున్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ మొక్కను అందించి ఘనంగా స్వాగతం పలికారు. కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం మినీ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లాలోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలలో మ్యాపింగ్ ప్రక్రియ ఎంత శాతం పూర్తయిందని ప్రధాన ఎన్నికల అధికారి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మ్యాపింగ్ శాతం తక్కువగా ఉండడానికి గల కారణాలను విచారించారు. అర్బన్ ప్రాంతాల్లో మ్యాపింగ్ వేగవంతం చేయడానికి చేపట్టిన చర్యలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అర్బన్ ప్రాంతాల్లో మున్సిపల్ బిల్ కలెక్టర్లు, సిబ్బంది సహకారంతో బూత్ లెవెల్ అధికారులతో సమన్వయం చేసుకుని మ్యాపింగ్ కొనసాగించాలని తెలిపారు. అలాగే బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాను సమర్పించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులకు మరోసారి సమాచారం ఇవ్వాలని సూచించారు. బిఎల్ఓలతో పాటు బిఎల్ఏలు కూడా మ్యాపింగ్ ప్రక్రియలో పాల్గొనేలా చూడాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాలు, రేషన్ డీలర్ల సహకారాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్ రవి, సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, హన్మకొండ మరియు పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేష్, డాక్టర్ కన్నం నారాయణ, హన్మకొండ ఏసీపీ నరసింహారావు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కాజీపేట డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, సంబంధిత నియోజకవర్గాల తహసీల్దార్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. Distribution of enumeration forms కూడా will be getting just 2 days or 3 days. 2 or 3, as soon as enumeration forms print అయ్యింటే 3 days, 4 days లో డిస్ట్రిబ్యూట్ అయిపోవాలి. సో ఎవ్రీ డే దే విల్ బి ఆస్కింగ్ ఎంత డిస్ట్రిబ్యూట్ చేశారు, వాట్ ఇస్ ద పర్సెంటేజ్ డిస్ట్రిబ్యూటెడ్ అని. ఇన్ ద ఫస్ట్ maximum 3-4 days or maximum 1 week లోపల it should have been distributed to everybody. I'm a BLO, I'm having 1000 electors, 1000 voters. నా దగ్గర 1000 ఫార్మ్స్ ఉంటాయి. నేను వెళ్ళి 1000 ఫార్మ్స్ లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఐ విల్ బి ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ ఓన్లీ సే 800 డిస్ట్రిబ్యూట్ చేశాను, 200 డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయాను, ఆర్ 300 డిస్ట్రిబ్యూట్ చేయలేదు. ఐ హ్యావ్ టు రీవిజిట్ అగైన్, trace out those columns and distribute it.
ప్రజాపాలనలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి సోమవారం 54వ డివిజన్ పరిధిలోని అపూర్వ కాలనీలో 50 లక్షల వ్యయంతో అంతర్గత రోడ్లు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో అపూర్వ కాలనీ అభివృద్ధికి కొంత నిధులు కేటాయించామని గుర్తు చేశారు. స్థానికంగా ప్రతి కాలనీ అభివృద్ధే తన లక్ష్యమని, రానున్న రోజుల్లో ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రాధాన్యత ఆధారంగా అభివృద్ధి పనులను వేగవంతంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేసిన ఆయన గత 10 ఏళ్లలో ఈ ప్రాంతం వెనుకబాటుతనానికి గురైన విషయాన్ని గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న 5 ఏళ్లలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మళ్లీ ఎన్నికల సమయానికి ప్రజల ముందుకు వస్తానని హామీ ఇచ్చారు. గత పాలకుల హయాంలో శంకుస్థాపనలు చేసి పనులు నిలిపివేసే పరిస్థితి లేదని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం పనులు పూర్తి చేస్తేనే మళ్లీ ఓటు అడుగుతానని స్పష్టం చేశారు. ప్రతిరోజు ఉదయం నియోజకవర్గంలో జరగాల్సిన జరగబోయే అభివృద్ధి పనులపై సమీక్షలు నిర్వహిస్తూ రోజుకు కనీసం 2 డివిజన్లలో పర్యటించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గడిచిన 2 ఏళ్లలో ప్రధాన సమస్యలపై దృష్టి సారించి గణనీయమైన పురోగతి సాధించామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మరి 54 డివిజన్లో సుమారు ₹1 కోట్లతోటి నేడు 2 బిట్లు 50 లక్షలు ఫస్ట్ ఫేజ్ 50 లక్షలది ఇవాళ అపూర్వ కాలనీలో రోడ్డు డ్రైనేజ్ అంటూ ప్రారంభించడం జరిగింది. మరి మొదట ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదట కొబ్బరికాయ కొట్టినటువంటి పైప్ లైన్ మొన్న కంప్లీట్ అయింది. కానీ నేడు రోడ్లు డ్రైనేజీలు కూడా కంప్లీట్ చేయటం, ఇది అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. దాంట్లో భాగంగానే ఒకరోజు వెనుక ముందైనా అన్నీ కంప్లీట్ చేస్తాం. ఎక్కడ కూడా ఎవరు ఏమీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆగి ఉన్నటువంటి అభివృద్ధిని ఒక్కసారి ముందుకు వెళ్ళే వరకు అందరూ ఒక్కసారి మీద పడితే కూడా ఇబ్బంది అవుతుంది. దానిలో అత్యవసరంగా ఏది ఉన్నది అనేది మొదటి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఏబీసీ కేటగిరీ చేసి ఆ కేటగిరీ వైజ్ తీసుకొని మేము ముందుకెళ్తున్నాం. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నాం. అందరూ కూడా ప్రజలు సహకరించండి. 2 రోజులు వెనుక ముందు అనేది ఇబ్బంది పడకండి. ఎందుకంటే 10 ఏళ్ళు ఆగినరు, 2 ఏళ్ళు అయింది. మీకు ఓటేసింది 5 ఏళ్లకు. 5 ఏళ్లలో ఎక్కడ ఏ గల్లీ కూడా మిగిలేకుండా అన్ని కంప్లీట్ చేసే బాధ్యత నాదే అని చెప్తున్నా. అది చేస్తేనే ఓటు అడుగుతా, లేకపోతే ఓటు కూడా అడగనని చెప్తున్నా మీ ద్వారా. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎంతో ఆర్భాటంగా మార్క్ఫెడ్ మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తే ఇప్పటి వరకు అధికారుల నిర్లక్ష్యంతో రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. గత 20 రోజుల క్రితం తీసుకువచ్చిన మొక్కలను తేమ, ఫంగస్ పేరుతో అన్నదాతను ఇబ్బందులకు గురి చేస్తున్న దుస్థితి మరోసారి బయటపడింది. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం రైతులకు ఉపశమనం కలిగించాల్సింది పోయి వారి ఆవేదనకు కేంద్ర బిందువుగా మారింది. ఎండలను తట్టుకొని అప్పులు చేసి విత్తనాలు కొనుగోలు చేసి నీళ్లు పట్టి ఎరువులు వేస్తూ నెలల తరబడి కష్టపడిన రైతులు చివరకు తమ పంటను అమ్ముకునేందుకు మార్కెట్ కు తీసుకువస్తే ఇక్కడ వారికి ఎదురవుతున్నది నిరాశే. వారం 10 రోజులు గడుస్తున్నా కొనుగోలు ప్రారంభం కాకపోవడం రైతులను తీవ్రంగా కలవరపెడుతోంది. మార్కెట్ లో మోసాలు, దళారులతో అధికారుల దోస్తీ, కొనుగోలు కేంద్రంలో అధికారులు తేమ శాతం ఎక్కువగా ఉందని, ఫంగస్ ఉందని, నాణ్యత సరిగా లేదని వివిధ కారణాలు చెబుతూ మొక్కజొన్నను తిరస్కరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే పంటను దళారులు తక్కువ ధరలకు కొనుగోలు చేసి ఇదే కేంద్రంలో విక్రయించేందుకు మార్గం సుగమనం చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. మేము అప్పులు చేసి పంట పండించాం, రోజు మార్కెట్ చుట్టూ తిరుగుతున్నాం, కానీ మా మొక్కజొన్నను తీసుకోవడం లేదు. అదే దళారులది మాత్రం తీసుకుంటున్నారు. ఇది ఎలాంటి న్యాయం అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం దళారుల ప్రయోజనాలకు పనిచేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంటనే అధికారులు స్పందించి కొనుగోలు పారదర్శకంగా చేపట్టి రైతులకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సంతోషం అప్పాయిగా రాని రిజల్ట్ చేయకపోతాడు. నువ్వు ఏ పోలీసులు ఫోన్ చేస్తావు, చెయ్యి ఫోన్ చేయి. రైతుల కేసులు పెట్టి తారు అని కొత్త పిల్లన కేసు పెడతాడు. ఏం సక్కని రామ్ నగర్ మన ఏం సౌకర్యం ఉన్నది అక్కడ. ఇదంతా దొంగలు దళారుల మొబైల్ ఇక్కడ ఇక్కడ మనం గణపురమే మొత్తం దళారుల సంస్థ మొబైల్. అరే నేను ఇప్పుడు 4 టాటలు పెట్టొచ్చిందే. నేను ఆయన ఎవరు మన పల్లె ఆ కనకేవును ఆయన ఇంకెవరు వచ్చిందే. ఇది మన కంకిడి చెప్పన్న వాళ్ళ సుట్టేట వాడికి అయ్యాం జనార్దన్ రెడ్డి.
హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో భారత మాజీ ఉప ప్రధానమంత్రి సమతావాది డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను సాకారం చేసేందుకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన పార్లమెంట్లో దళితుల సమస్యలపై నిరంతరం గలమెత్తి సుమారు 34 ఏళ్ల పాటు ఉప ప్రధానిగా కేబినెట్ మంత్రిగా సేవలందించిన మహానేత అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ తదితరులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్ రూపొందించిన 2025-26వ వార్షిక ఎస్సీ ప్రణాళికను ఆవిష్కరించారు. ఎంపీ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ కుమార్తె మీరా కుమారి లోక్సభ స్పీకర్ గా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. హన్మకొండలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ప్రతిష్ఠ కోసం భూమి పూజ చేయడం సంతోషకరమని, వచ్చే ఏడాది విగ్రహాన్ని ఏర్పాటు చేసి జయంతిని మరింత ఘనంగా నిర్వహిద్దామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మరియు కార్పొరేట్ విద్యా సంస్థల విద్యార్థుల మధ్య ఉన్న అసమానతలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. దళిత ప్రజా సంఘాల నాయకులు ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల పరిస్థితులను పరిశీలించి మెరుగుదలకు కృషి చేయాలని సూచించారు. అసైన్డ్ భూముల విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరాదని హెచ్చరించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేయడం తనకు గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఆయన ఆశయ సాధనం కోసం కృషి చేయడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కుల మత భేదాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా వరంగల్ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ మాట్లాడుతూ సాధారణ కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలను అధిగమించి ఉప ప్రధానిగా ఎదిగిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. దాదాపు 30 సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యునిగా, రక్షణ, వ్యవసాయ తదితర శాఖల మంత్రిగా దేశానికి విశిష్ట సేవలందించినట్లు గుర్తు చేశారు. విషయం ఏంటంటే ఏప్రిల్ అనేది ఒక పండుగ. ఎందుకంటే ఈ బాబు జగ్జీవన్ రామ్ బర్త్డే కానీ, జయంతి కానీ, అంబేద్కర్ గారి జయంతి కానీ ఇంకా ఎప్పుడు కలిసికట్టుగా ఉంటూ మన ముందు తరాలకి, ఎందుకంటే మన బిడ్డల భవిష్యత్తు కూడా ఇంతే భద్రంగా ఉండాలని కోరుకుంటున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, ఎస్సీ వాళ్ళకి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మనం అందరం కొట్లాడుకోవద్దు, కలిసికట్టుగా ఉండి ఏ సమస్య ఉన్నా ముందుకు తీసుకెళ్లాలి. మన ప్రతినిధిని, ప్రజాప్రతినిధిని ఒక్కసారి కలిసి ఇచ్చేసినాం కదా లెటర్ అయిపోతుంది పని అనడానికి లేదు. నేను మంత్రి గారికి ఇచ్చినా కూడా నేను ఎప్పటికప్పుడు అడుగుతూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు ఎన్నో పనులలో మన పని ఒకటే ఉంటుంది, వాళ్ళకి 100 పనులు ఉండొచ్చు. కాబట్టి మనకు కావాల్సిన పనులు మనం నేర్చుకోవాలంటే మనం నిత్యం వాళ్ళని అడుగుతూ ఉండాలి, వాళ్ళు వెంటబడుతుండి పనులు చేసుకోవాలని అందరూ తెలియజేసుకుంటూ మీ అందరిని ఇట్లా కలుసుకోవడము, నా దళిత సోదరి మనులు మీ సోదరులను కలుసుకోవడం చాలా సంతోషంగా మనం తెలియజేసుకుంటూ, మా నాన్నగారు ఏ విధంగా అయితే 94 నుంచి ఎంఆర్పిఎస్ వారితో దాన్ని బలోపేతానికి ప్రయత్నం చేసినారో ఇప్పటి వరకు కూడా నేను కూడా మీ నుంచి వచ్చిన ఒక ప్రజాప్రతినిధిగా మీ వెంట ఉంటానని ఈరోజు ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ, బాబు జగ్జీవన్ రామ్ జయంతి రోజు మన అందరికీ ఒకటి ఇది మనం ఆలోచించాలి. ఆయన ఒక సోషల్ ఈక్వాలిటీ గురించి ఆయన జీవనంతో ప్రయత్నం చేసినారు. మనము ఎంత దాకా వచ్చినాము, మన చట్టంలోతో మనము సోషల్ ఈక్వల్ ఉన్నాము, కానీ యాక్చువల్గా కూడా మనము అట్లా మన మనసులో కూడా అట్లా ఉన్నాము. లైక్ వారి ఇన్ అవర్ మైండ్స్ ఆల్సో ఈజ్ ఎవ్రీవన్ ఈక్వల్ ఆర్ నాట్, అది ఒకటి ఆలోచించడానికి పరిస్థితి ఉంది. అండ్ ఈ రోజు మన అందరూ ఇది ఒకసారి వి షుడ్ ఇంట్రోస్పెక్ట్ అబౌట్ ఇట్. మళ్ళీ ఒకసారి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అండ్ ఉత్సవ్ కమిటీ వాళ్ళు ఇది ఏర్పాటు చేసినారు, వాళ్ళకి కూడా చాలా ధన్యవాదాలు. తెలంగాణ రాజకీయాల్లో భూముల అంశంపై మరోసారి విమర్శల తూటాలు సంధించబడ్డాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆమె మాట్లాడుతూ సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నట్లే భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎక్కడ భూములు ఉన్నా వాటిపై దృష్టి సారిస్తున్నారని, గద్దలా వాలుతున్నారని ఆరోపించారు. భూముల వ్యవహారాల్లో పారదర్శకత ఉండాలని, ప్రజల ప్రయోజనాలను కాపాడే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇక ఈ ఆరోపణలపై అధికార పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అంటారు, భూమి చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడని చెప్పాడు. వాస్తవమే, ఎక్కడ భూమి ఉన్నా కూడా అక్కడ గద్దల్లాగా వాలిపోతా ఉన్నారు. మేము అసలు రోజు మాట్లాడుతున్నాం, అసలు ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో. రాష్ట్రం పాలన వదిలేశారు, ఎవరేమన్నా కానీ ఏమన్నా అయిపోయి వాళ్ళు అనుకున్న ఎజెండా పూర్తి చేసుకోవడానికి మాత్రమే ప్రభుత్వంలో పెద్దలు పనిచేస్తున్నారు తప్పిస్తే రాష్ట్రం అభివృద్ధి కోసమో ప్రజల మేలు కోసమో పనిచేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని తేటతెల్లమైంది. ఖచ్చితంగా మనము
ఇది ఒక్క కిషన్ రెడ్డి గారి నియోజకవర్గానికి సంబంధించిన మార్కెట్ కాదు. ఇది మన రాష్ట్రానికి తలమానికంగా ప్రపంచంలోనే బెస్ట్ సౌకర్యాలతో చేయాలనే ఆలోచన కేసీఆర్ గారు చేశారు. కాబట్టి ఇది మనందరి ఆలోచన. ఈ మార్కెట్ ఇట్లాగే ఉండాలి. దీన్ని కాపాడుకోవడానికి అందరం కూడా గొంతెత్తి మాట్లాడాలి. తప్పకుండా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మనం ఇక్కడ వాలిపోవాలని మాత్రం మరొకసారి మనవి చేసుకుంటూ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 57వ డివిజన్ పరిధిలోని అశోక కాలనీలో నూతనంగా నిర్మించనున్న శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి సతీమణితో కలిసి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాలనీ పెద్దలు భక్తులు ఏకమై ఆత్మీయతతో ఆలయ నిర్మాణం చేపట్టడం ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. శ్రీ సీతారామాంజనేయ స్వామివారి అనుగ్రహంతో కాలనీ ప్రజలందరికీ శాంతి సౌభాగ్యం కలగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ వాసులు, భక్తులు పాల్గొన్నారు. గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ సోమవారం రోజున గజ్వెల్ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ నేపథ్యంలో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బంద్ లో భాగంగా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గజ్వెల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు బైఠాయించి దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి దాడులు అసహ్యకరమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బంద్ ప్రభావంతో గజ్వెల్ పట్టణంలోని వ్యాపార సంస్థలు, దుకాణాలు మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ కూడా కొంతమేరకు ప్రభావితమైంది. పోలీసులు పరిస్థితిని అదుపులో ఉంచేందుకు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి దోషులను శిక్షించాలని బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చెన్నారావుపేట మండలం బావుపేట గ్రామంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక సమాచారం ప్రకారం మంద శ్రావణ్ అనే వ్యక్తి బైక్ ను అధిక వేగంతో నడుపుతుండగా అజ్మీర్ రాజు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బైక్ ను ఎందుకు వేగంగా నడుపుతున్నామని మందలించినందుకు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా మారి మంద శ్రావణ్ తన అనుచరులతో కలిసి అజ్మీర్ రాజుపై దాడికి దిగినట్లు సమాచారం. ఇనుప రాడ్లతో దాడి చేయడంతో రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా మారడంతో అతడిని నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై గ్రామంలో ఆందోళన వ్యక్తమవుతోంది. దాడికి పాల్పడిన శ్రవణ్ మరియు అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని తాండావాసులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ సర్కిల్ వద్ద ఎల్కతుర్తి బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ మరియు పార్టీ కార్యకర్తల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించి ఎగురవేయడం జరిగింది. అనంతరం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వీట్లు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ కార్యకర్తల నాయకులుగా ఉండడం తమకెంతో గర్వకారణమని, ఏప్రిల్ 6, 1980లో వికసించిన కమలం నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించడం గర్వకారణమని అన్నారు. మన పార్టీ కేవలం అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు, దేశ సేవ కోసం, భారతీయ సంస్కృతిని కాపాడడం కోసం పుట్టిన పార్టీ అని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘం సిద్ధాంతాలతో ప్రారంభమైన అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ నాయకత్వంలో 1980లో బీజేపీగా రూపొందింది. ఈ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషితో అందరూ కలిసిమెలిసి సోదర భావంతో సాగాలని కోరారు. బీజేపీ పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్క కార్యకర్త సంసిద్ధంగా ఉండాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో జేసీబీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించబడింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముఖద్వారం నుంచి రాజీవ్ చౌరస్తా వరకు జేసీబీ వాహనాలతో ర్యాలీ చేపట్టారు. జేసీబీ స్పేర్ పార్ట్స్ ధరలు, నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో పనుల సమయంలో గంటకు వసూలు చేసే ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించినట్లు శ్రీ సోమేశ్వర జేసీబీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు మరియు కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ కమిటీ నిర్ణయించిన రేట్లను తప్పించిన యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్ణయాలను ఉల్లంఘించిన వారికి 10,000 వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. అలాగే యజమానులందరూ అసోసియేషన్ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. పనులు జరుగుతున్న ప్రదేశాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తినా పని అప్పగించిన వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి మరియు రోషినిజీ ఆదేశాల మేరకు రైతుల హక్కులను రక్షించడానికి న్యాయ సత్యాగ్రహ దీక్ష సోమవారం రోజున ప్రారంభమైంది. ఈ కార్యక్రమం మొదటి రోజు వరంగల్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కొరవి పరమేష్ మరియు హన్మకొండ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దిలీప్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. భారతదేశంలో మోడీ ప్రభుత్వం రైతులను నష్టపరిచే విధంగా తీసుకుంటున్న నిర్ణయాలపై మేము నిరసన వ్యక్తం చేస్తున్నామని, రైతుల హక్కుల కోసం ఈ న్యాయ సత్యాగ్రహ దీక్షను చేపట్టడం జరిగిందని, ఈ దీక్ష వరంగల్ రూరల్ జిల్లా పోచం మైదాన్ సెంటర్ పక్కన ఖాళీ స్థలంలో మొదటి రోజు ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గోవింద్ శ్వేత, జాయింట్ సెక్రటరీ మోడెం ఎల్లాగౌడ్, ఎన్ఎస్యుఐ ఖానాపూర్ మండల్ అధ్యక్షుడు బూక్య అనిల్ రాథోడ్ మరియు యువతన నాయకులు మహమ్మద్ నజీర్, మొలకల మురళి, చాట్ల నాగరాజు, అక్రమ్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. మా యూత్ కాంగ్రెస్ తరఫున కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ అనేది ఒక మేము దీక్ష చేపడుతున్నాం. 10 రోజుల దీక్ష, ఇవాటికి 3వ రోజు. ఇంకా 7 రోజుల దీక్ష కొనసాగనుంది. ఏదైతే మోడీ ట్రంప్తోని మన దేశ రైతులకు వ్యతిరేకంగా ఈ టెక్స్టైల్ డీల్ కుదుర్చుకున్నాడో దాన్ని వెనుకకు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వరంగల్లో కేఆర్ దిలీప్ మరియు కొరవి పరమేష్ గారి ఆధ్వర్యంలో మేము ఈ దీక్ష చేపడుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డ్రగ్స్ బారిన పడుతున్న యువతను క్రీడా మైదానాల వైపు మళ్లించడమే ప్రభుత్వ లక్ష్యం, సీఎం రేవంత్ రెడ్డి. కోహెడా ఫ్రూట్ మార్కెట్ భూమి అమ్మకానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది, హరీష్ రావు ఆరోపణ. హుజూరాబాద్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు నిరసనగా 24 గంటల నిరాహార దీక్షకు సిద్ధం, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. రేగొండలో ఘోర హత్య కేసులో నిందితుల అరెస్ట్. ప్రజాపాలనలో అభివృద్ధి, గత 10 సంవత్సరాల వెనుకబాటు సరిదిద్దేలా ప్రతి ప్రాంతానికి ప్రాధాన్యత, హన్మకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.